హలో గైస్, నేనైతే రీసెంట్‌గా మన వైజాగ్ బీచ్ రోడ్‌లో ఉన్న జలకన్య ఎగ్జిబిషన్‌కి అయితే వెళ్ళాననమాట. దీనికి టికెట్ అయితే రూ. 150 అయితే ఛార్జ్ చేస్తున్నారు. నిన్నటిదాకా రూ. 100 ఉండేదంట దీని టికెట్. ఈరోజు రూ. 150 చేశారు. ఏంటి అని అడిగితే జలకన్యలు కొత్తగా పెట్టారన్నారన్నమాట. మరి చూసేద్దాం ఈ జలకన్యలని. మరి ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగే సంక్రాంతి సీజన్ వల్ల చాలా ట్రెడిషనల్ లుక్‌ని అయితే పెట్టారనమాట. అయితే చాలా బాగుంది ఫొటోస్‌కి గట్రా. మరి చూద్దాం రూ. 150కి న్యాయం చేస్తామా లేదని. మరి ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ ఎంట్రీ అవ్వగానే జలకన్యలు అయితే దర్శనం ఇచ్చేసాయి అనమాట మనకి. అందరూ చెప్తుంటే నిజంగా జలకన్యలు ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసాం. ఇక్కడ చూసారు కదా మీరు, చాలా బాగున్నారు ఇద్దరు జలకన్యలు. వీళ్ళే జలకన్యలు అనమాట. జలకన్యలు తయారయ్యి మనకి షో చేస్తున్నారు. ఈ జలకన్యలు చూసాక కొంచెం రూ. 150 ఎక్కువేమో అనిపించింది మాకు. కానీ మా బొడ్డోళ్ళు మాత్రం వీటిని జలకన్యలు చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, మొత్తానికి జలకన్యలను అయితే చూసేసాం. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా జమ్మూ కాశ్మీర్ టైపు సెటప్ అయితే డెకరేట్ చేశారనమాట ఇక్కడ. ఇక్కడ సెటప్ చూసాక కొంచెం పర్లేదు అనిపించింది అనమాట మాకు. ఇక్కడికి వచ్చాక మాకైతే కొంచెం మంచు కొండల మధ్య ఉన్న అనుభూతి అయితే కొంచెం కలిగిందనమాట. అలాగే ఫొటోస్ తీసుకోవడానికి అయితే కొంచెం పర్లేదు. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నారు వుడెన్ హౌస్, ఇది కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉందన్నమాట. మొత్తానికి ఫోటోల విషయంలో అయితే మాత్రం మేమెవరూ తగ్గలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక ఎత్తు అనమాట ఎగ్జిబిషన్కి. పాపం పైన అందరూ గోలాడుతున్నారు, ఆనందంతో అరుతున్నారు తెలియట్లేదు, భయంతో అరుతున్నారు అర్థం అవట్లేదు పాపం. ఇవన్నీ చూసి మా దియా కూడా ఎక్కేస్తుందని గోలెట్టింది. పాప చూసారు కదా ఎలాగ అల్లరి చేస్తుందా, ఏ ఎక్కించలేదనేసి గోల పెట్టేసింది. లాస్ట్కి ఏమున్నాయా అని చూస్తే ఇలా ట్రైన్ ఒకటి కనిపించింది, ఇది ఎక్కిచ్చేసాం మొత్తానికి. ఇక చూస్తే ఎగ్జిబిషన్ అన్నాక చూసారు కదా, ఈ గేమ్స్ అనేవి కామన్ అనమాట. మేమైతే ఇందులో డబ్బులు అయితే ఈ గేమ్స్ డబ్బులు దెబ్బెట్టాం. మీరైతే మాత్రం ఆ తప్పు చేయొద్దు, ఎందుకంటే ఇవి తెలిసిందే అందరికీ, జంతర్ మంతర్ గేమ్స్. అలాగే ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఇంట్లో కావాల్సిన ఐటమ్స్, పర్సెస్, నెక్స్ట్ హ్యాండీక్రాఫ్ట్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి. కానీ రేట్లు కూడా అలాగే ఉన్నాయండి. మేమైతే ఏం కొనుక్కోకుండా అలా తిరిగేసి చూసేసి వచ్చేసాం. ఓరు నాయన చూడండి, చూసారు ఎంత ఉందో. ఇలాంటి వ్యక్తి ఏమైనా ఉందా? అమ్మ బాబోయ్. మొత్తానికి అలా కంప్లీట్ చేసేసాం ఎగ్జిబిషన్ మొత్తం 2 రౌండ్లు వేసేసి లాస్ట్గా మొత్తానికి గేట్ దగ్గరికి వచ్చేసాం బయటికి వెళ్ళిపోదామని. ఇంకేముంది, బయటికి వెళ్ళాక ఇంకా తినడానికి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే మరి ఇంకెక్కడ ఉంది ఫుడ్ కోర్ట్ వైజాగ్లో కాంప్లెక్స్ దగ్గర. స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మొత్తం కలిపి ఇక్కడికి వచ్చేసాం. ఏది తిందామని ఆలోచించాం, తిరుగుతున్నాం. సిట్టింగ్ ప్లేస్ అయితే దొరకట్లేదు. చూసారా, మొత్తం నోరు నుంచే కబాబ్లు, ఐస్ క్రీమ్స్, మొత్తం కలకల్లాడుతుంది ఏరియా మొత్తం. పానీపూరి, అమ్మ బాబోయ్, వావ్. మొత్తానికి ఒక బిర్యానీ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడికి అయితే ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పుకొని లైట్గా, నైట్ కదా ఎక్కువ తినకూడదని లైట్గా ఆర్డర్ పెట్టుకొని అలాగా తినేసాం. మొత్తానికి మధ్య అయితే కోమలోకి వెళ్ళిపోయింది పాపమ్మ, ఏం తినలేదు అది.
ఇదే ఛాన్స్ దొరికింది కదా అనేసి అలా కంప్లీట్ చేసేసాం.